హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే బ్యాంకు పాస్ పుస్తకం కోసం బ్యాంక్ మేనేజర్కి ఎలా లేఖ రాయాలో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్. ముందుగా గౌరవనీయులైన ఏ బ్యాంక్ అయితే వాళ్ళు, నేను ఎగ్జాంపుల్గా ఒక బ్యాంక్ని తీసుకున్నా. ఇక్కడ కెనరా బ్యాంక్ అని రాయడం జరిగింది. కెనరా బ్యాంక్ మేనేజర్ గారికి నమస్కరించి వ్రాయినది అనంతపురం బ్రాంచ్. మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ నేమ్ రాయండి. ఇక్కడ అనంతపురం అని రాశాను బ్రాంచ్ నేము, అండ్ మీరు ఉంటున్న ప్లేసు, తేదీ, ఏ రోజైతే రాస్తున్నారో ఆ రోజు తేదీ అండి. విషయం వచ్చేసి పాసు పుస్తకం జారీ చేయాల్సిందిగా మనవి అయ్యా లేదా ఆర్య ఏదో ఒకటైతే రాయండి. నేను అనగా మీ పేరు, మీ గ్రామం, మీ మండలం, మీ జిల్లా పేరు అండ్ మీ జిల్లా పిన్ కోడ్కి చెందినవాడును అని రాయండి. నాకు సదరు బ్యాంకు నందు మీ అకౌంట్ నెంబర్ అన్నమాట. ఇక్కడ సంఖ్య గల అకౌంట్ నెంబర్ కలదు. మీరు మంజూరు చేసిన పాస్ పుస్తకం కొన్ని అనివార్య కారణాల వల్ల కనబడలేదు కావున మీరు దయ ఉంచి మరి ఒక కొత్త పాస్ పుస్తకం మంజూరు చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. ఇట్లు మీ శ్రేయోభిలాసి. మీ సిగ్నేచర్ అనమాట, మీ సైన్. స్థలం మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్లేస్ రాయండి, తేదీ రాయండి, మీ ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయండి. అలాగే ఇక్కడ ఒకవేళ మీకు కొన్ని అనివార్య కారణాల వల్ల కనబడట్లేదు అంటే ఓల్డ్ పాస్ పుస్తకం పోయింది అనుకో, ఇది రాయండి. లేదు మీరు ఇంకా కొత్త పాస్ పుస్తకం అనుకో, అకౌంట్ నెంబర్ ఉంది, ఈ నెంబర్ గల అకౌంట్ నెంబర్ ఉంది, సో మీరు నాకు కొత్త పాస్ పుస్తకంను మంజూరు చేయాల్సిందిగా మనవి అని రాసినా కూడా సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.